హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో మనం కవర్ చేయబోతున్న టాపిక్స్ ఇవి: డిజిటల్ ఇండియా, కిసాన్ సారథి ప్లాట్ఫామ్, షష్రాత్ ట్రెడిషన్, ప్రాజెక్ట్ బ్రహ్మంక్, పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్, బాజ్ బెటాలియన్స్, టర్కోస్ నెక్సస్ ఇనిషియేటివ్. సో ఫస్ట్ డిజిటల్ ఇండియా అన్నమాట. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే, మనకి ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 11 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసా, అందుకే ఇది న్యూస్లో అనమాట. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ మనకి 2015లో స్టార్ట్ అయిందన్నమాట. సో ఇప్పటికీ 11 years కంప్లీట్ అవడం వల్ల ఇది న్యూస్లో ఉంది. సో మనం దీన్ని ఎగ్జామ్ డైమెన్షన్లో ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలన్నమాట. Digital India has become the backbone of India's digital economy and digital public infrastructure. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 keywords ఉన్నాయి. డిజిటల్ ఎకానమీ అంటే మనం లైక్ ఇంటర్నెట్ యూస్ చేస్తూ మనం ఎకానమీ జనరేట్ చేస్తే, అంటే మనీ జనరేట్ చేసుకుంటే ఆర్ ఎకనామిక్ ప్రొడక్షన్ ని చేస్తే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిజిటల్ ఎకానమీ. అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఇప్పుడు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, రైల్వేస్ ఇలా అంటాం కదా. అలాగే మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఇంటర్నెట్ సర్వీసెస్, అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఉదాహరణకి ఫాస్ట్ ట్యాగ్. సో ఇది ఏం చేస్తుంది, మనకి టోల్స్ కలెక్ట్ చేస్తుంది కదా. మనకి లిటరల్ గా గవర్నమెంట్ కి మనం ముందు ఫిజికల్ గా పే చేసేవాళ్ళం, ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఏంటంటే మనం డిజిటల్ గా పే చేస్తున్నాం అన్నమాట. అలాగే మనకి ఐఆర్సిటిసి. ఓకే, సో ఇదేంటి, మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న రైల్వే సర్వీసెస్ ని మనం ఆన్లైన్ లో యాక్సెస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా మనకి డిఫరెంట్ విధాలుగా మనకి ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిజిటల్ మోడ్ లో ఇస్తే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఓకే, ఇండియా హ్యాస్ డ్రివెన్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ గ్రోత్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అక్రాస్ సెక్టర్. సో ఇలా ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ ఒక డైమెన్షన్ లో కాదు, చాలా డైమెన్షన్స్ లో ఇది ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పి, అలాగే మనకి ఈవెన్ మనం ఒక ఇనిషియేటివ్ చూసాం, గవర్నమెంట్ ఈ మార్కెట్ ఇనిషియేటివ్. ఇదేంటి, ఒక పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అన్నమాట. అంటే గవర్నమెంట్ కంపెనీస్ డైరెక్ట్ గా ఎంఎస్ఎంఈస్ లో ఆర్ ఎనీ అదర్ ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి వస్తువులు కొనుక్కుంటుంది. సో ఈ పర్టికులర్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అది కమ్యూనికేట్ అవుతుంది. సో ఇలా చాలా డైమెన్షన్స్ లో మనకి డిజిటలైజేషన్ అన్నది జరిగింది. అలాగే యూపీఐ, బ్యాంకింగ్ సర్వీసెస్ మనం యూపీఐ ద్వారా చేసుకుంటున్నాం ఇలా. So as of February 2026, India has signed MOUs with 24 countries to collaborate on India's stack and digital public infrastructure, including digital identity, digital payments and public service delivery. So digital identity అంటే మనకి ఈ ఆధార్ ఇనిషియేటివ్ ఉంది కదా. సో మనకి ఇలాంటి ఇనిషియేటివ్స్ కోసం మనకి 24 countries తో MOU సైన్ చేసినట్టు ఈ పర్టికులర్ న్యూస్ చెప్తుంది. డిజిటల్ ఐడెంటిటీ అంటే మనం ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఇప్పుడు మనకి ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసే చాలా డాక్యుమెంట్స్ ఉంటున్నాయి. సో అవి కూడా మనకి ఆన్లైన్ రూపంలో దొరుకుతున్నాయి అన్నమాట. ఈ ఆధార్ అని చెప్పి, ఈ పాన్ అని, అలాగే డిజిటల్ పేమెంట్స్ మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అని, యూపీఎస్ అని, అలాగే పబ్లిక్ సర్వీస్ డెలివరీస్ అంటే ఈవెన్ మనకి హెల్త్, ఎడ్యుకేషన్, ఇవి మనకి పబ్లిక్ సర్వీసెస్ కదా, ఇవి కూడా మనకి ఆన్లైన్ ద్వారా మనకి ప్రొవైడ్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఈ హెల్త్ ఇనిషియేటివ్ అని, ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ మనకి డిజిటల్ మోడ్లో, ఆన్లైన్ మోడ్లో ప్రొవైడ్ చేసే ఇనిషియేటివ్ కూడా మనకి ఉన్నాయి అన్నమాట. సో 9 pillars ఆఫ్ డిజిటల్ ఇండియా. సో డిజిటల్ ఇండియా 2015లో వచ్చినప్పుడు ఇదొక మిషన్ మోడ్ ప్రాజెక్ట్ గా డిజైన్ చేసుకున్నారు. సో 9 డైరెక్షన్స్ లో, 9 సెగ్మెంట్స్ లో డిజిటలైజేషన్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. దాన్నే 9 pillars ఆఫ్ డిజిటల్ ఇండియా అంటారు. ఏంటా 9 pillars అన్నవి మనకి తెలియాలి, ఎందుకంటే ఎగ్జామ్ లో దే మే ఆస్క్ యూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అని చెప్పి 9 pillars లో ఏవో ఒకటి అడగచ్చు మేడం. ఓకే, సో బ్రాడ్బ్యాండ్ యాక్సెస్. సో ఇక్కడ దీని ఎయిమ్ ప్రకారం ఏంటంటే, వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇస్ దట్ ఎన్ష్యూర్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్ అక్రాస్ ద కంట్రీ టు సపోర్ట్ డిజిటల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ముందుగా ఏంటంటే అక్రాస్ ద కంట్రీ, ప్రతి కంట్రీలో ప్రతి మూలన మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పి ఈ ఇనిషియేటివ్ చెప్తుందన్నమాట. ఓకే, యూనివర్సల్ మొబైల్ కనెక్టివిటీ, ఎక్స్పాండ్ మొబైల్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు విలేజెస్ అండ్ రిమోట్ త్రూ భారత్ దట్.
సో భారత్ నెట్ అనే ఇనిషియేటివ్ తో ఏంటంటే మనకి మొబైల్ నెట్వర్క్ అన్నది, ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్నది ప్రతి చోట ఉండేటట్టు చూసుకోవాలి. సో దాని గురించి గవర్నమెంట్ ఏంటంటే వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. అంటే మొబైల్ బేస్ స్టేషన్స్ పెట్టడం, అలాగే మనకి ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అక్కడ పెట్టడం, ఇలాంటివన్నీ చేసిందన్నమాట. ఓకే, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ provides digital services to citizens through common service centers and post office, especially in the rural areas. సో మనకి రూరల్ ఏరియాస్ లో ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఆ యాక్సెసిబిలిటీ లేనప్పుడైనా సో మనకి ఏంటంటే కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ యాక్సెస్ చేసుకోవాలంటే అందుబాటుగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. దానికోసం ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లో వేరేగా మనం పెట్టడం, అలాగే మనకి ఈ సేవా కేంద్రాస్ అని చెప్పి ఉంటాయి. సో ఇలా ఏంటంటే మనకి డైరెక్ట్ గా వాళ్ళకి తెలియకపోయినా ఆ పర్టికులర్ ఈ సేవా కేంద్రాలకు వెళ్ళి గవర్నమెంట్ సర్వీసెస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు డిజిటల్ మోడ్ లో. అలాగే ఈ గవర్నెన్స్ మేక్ గవర్నమెంట్ సర్వీసెస్ పేపర్లెస్, ట్రాన్స్పరెంట్ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ యూజింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లైక్ డిజిలాకర్ అండ్ సింగిల్ సైన్ ఆన్. సో మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఈ గవర్నెన్స్ ని ప్రొవైడ్ చేయడం అని చెప్పి ఇదొక ఇనిషియేటివ్. సో ముఖ్యంగా డిజిలాకర్ లో ఏంటి మనకి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఒక క్లౌడ్ లో పెట్టుకుంటాం అన్నమాట. సో ఆ క్లౌడ్ లో ఉండడం వల్ల ఏంటంటే మనం హార్డ్ కాపీస్ ని మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు. సో ఇది మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న క్లౌడ్ సర్వీస్ ఫెసిలిటీ అన్నమాట. ఓకే, ఈ క్రాంతి ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అన్నమాట. ఓకే, డెలివర్స్ ఎసెన్షియల్ పబ్లిక్ సర్వీసెస్ సచ్ యాజ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్ ఆన్లైన్. అందుకే మనకి ఈ హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషన్ కి ఈ సంజీవని అండ్ ఈ కోర్ట్స్ అనే ఇనిషియేటివ్స్ అన్ని మనకి ఈ పర్టికులర్ కాంపోనెంట్ లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ మేక్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ ఎంకరేజెస్ సిటిజన్ పార్టిసిపేషన్ త్రూ ప్లాట్ఫామ్స్ లైక్ MyGov అండ్ ఓపెన్ గవర్నమెంట్ డేటా. సో ఏంటంటే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ కదా. సో ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ కూడా ఈ డిజిటలైజేషన్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. దానికోసం ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు, ఏమైనా ఇంపార్టెంట్ నిర్ణయాలు ఆ గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్స్ లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు మనకి అచీవ్ అవుతుంది, డిజిటలైజేషన్ ఎప్పుడు అచీవ్ అవుతుంది, దానికి సపోర్ట్ చేసే హార్డ్వేర్ కూడా ఉండాలి. దానికే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డిజిటల్ ఇండియాలో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అన్నమాట. ప్రమోట్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మేకింగ్ ఇండియా మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ప్రొడక్ట్స్ లైక్ మొబైల్ ఫోన్స్. ఓకే, అండ్ ఐటీ ఫర్ జాబ్స్. అలాగే హ్యూమన్ క్యాపిటల్ కూడా అవైలబుల్ గా ఉండాలి. సో మనకేంటంటే దానికి సంబంధించిన స్కిల్ సెట్స్ ని, అలాగే వాటికి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ క్విక్ ఇంపాక్ట్ డిజిటల్ ఇనిషియేటివ్ సచ్ as బయోమెట్రిక్ అటెండెన్స్, government emails, public Wi-Fi, e-books, SMS alerts to demonstrate the benefits of digital governance. సో అప్పుడు డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది 2015 లో వచ్చింది కాబట్టి మనకి ఈ పర్టికులర్ దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే మనుషులకి ఫస్ట్ డిజిటలైజేషన్ అలవాటు చేయాలి. సో దానికోసం చిన్న చిన్న ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేయమన్నారు. అందులో ఇనిషియేటివ్స్ గా ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం, గవర్నమెంట్ కూడా ఈమెయిల్సే వాడడం కమ్యూనికేషన్ కి, పబ్లిక్ వైఫైని ప్రమోట్ చేయడం, ఈ బుక్స్ ని ప్రమోట్ చేయడం, అలాగే SMS అలర్ట్స్ ద్వారా మెసేజెస్ పంపించడం, ఇలాంటివన్నీ ఇనిషియేట్ చేస్తే డిజిటలైజేషన్ నెమ్మదిగా అలవాటు అవుతుంది అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కిసాన్ సారథి ప్లాట్ఫామ్. కిసాన్ సారథి launched in 2021 is India's largest integrated digital agro advisory platform. ఇది కూడా మనకు ఒక డిజిటలైజేషన్ ఇనిషియేటివ్ అన్నమాట. సో ఈ ఇనిషియేటివ్ దేని గురించి? ఈ ఇనిషియేటివ్ ఏంటంటే ఇట్ కనెక్ట్స్ farmers with agricultural experts for timely advice and information. సో ఇదేంటంటే మనకి ఫార్మర్స్ కి అడ్వైస్ ఇవ్వడానికి, అంటే వాళ్ళు చేస్తున్న ఏమైనా వాళ్ళు అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు అనుకోండి. సో వాళ్ళు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళకి అందులో ఏవో డౌట్లు వచ్చాయి. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఎక్స్పర్ట్స్ తోని డైరెక్ట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ ద కిసాన్ సారథి ప్లాట్ఫామ్. ఓకే, సో ఇట్ ఈస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అలాగే ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్. నెక్స్ట్ టెక్నాలజీ యూస్డ్ ఏంటంటే ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ సిస్టమ్ విచ్ ఎనేబుల్స్ టూ-వే కమ్యూనికేషన్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అండ్ హెల్ప్స్ ట్రాన్స్ఫర్ రీసెర్చ్ టు ఫార్మర్స్ మాట. ఓకే, అంటే ఇది ఎలాంటి ఇనిషియేటివ్ అంటే దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి రీసెర్చ్ ద్వారా
ఇప్పుడు ఐకార్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో అవి రీసెర్చ్ చేస్తాయి అన్నమాట. రీసెర్చ్ చేసి ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తెచ్చుకున్నాయి అనుకోండి, ఈ సొల్యూషన్ మొత్తం అందరికీ తెలిసడానికి ఎక్కువ టైం పడుతుంది. సో మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైనా ఫార్మర్కి ఏదైనా డౌట్ ఉందనుకోండి ఆ పర్టికులర్ డైమెన్షన్లో, సో దానికి ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలి అన్నప్పుడు సో మనకి డైరెక్ట్గా ఫార్మర్స్కి కనెక్ట్ చేయొచ్చు అదే విషయాన్ని, లేకపోతే మనకి డిఫరెంట్ మెజర్స్తో కిసాన్ విజ్ఞాన్ కేంద్రాస్కి, లేకపోతే ఐకార్ ఇన్స్టిట్యూషన్స్, అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఇలా కొలాబరేట్ అయ్యి ఆ రీసెర్చ్ అయిన ఇన్ఫర్మేషన్ మనకి డెసిమినేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. స్లోగా అది ఫార్మర్స్ కి రీచ్ అవుతుంది. సో మనం ఏంటంటే టైం లాగ్ ని తగ్గిస్తున్నాం అన్నమాట. ఈ ఇనిషియేటివ్ ద్వారా రీసెర్చ్ నుంచి తెలుసుకున్న విషయాల్ని డైరెక్ట్ గా ఫార్మర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ అవ్వడానికి తీసుకున్న ఇనిషియేటివ్. సో దాన్ని ఎలా ఆ పర్టికులర్ రీసెర్చర్ దగ్గర నుంచి ఫార్మర్ కి రీచ్ అయ్యే మెథడ్ ఏమని ప్రపోజ్ చేసుకున్నారు, కిసాన్ విజ్ఞాన్ కేంద్రాస్. ఓకే, ఇవి మనకి జనరల్ గా మండలమ్స్ లో అలా లేకపోతే రూరల్ ఏరియాస్ లో ఉంటాయన్నమాట. సో జనరల్ గా ఫార్మర్స్ కి ఎడ్యుకేట్ చేయడానికి, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ని హెల్ప్ చేయడానికి ఇవి ఉంటాయన్నమాట. అలాగే ఐకార్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అగ్రికల్చర్స్ గురించి. అలాగే అగ్రికల్చరల్ యూనివర్సిటీస్, ఇవన్నీ కొలాబరేట్ అయ్యి సో రీసెర్చ్ అయిన ఇన్ఫర్మేషన్ ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చేస్తాయి. ఫీచర్స్, పర్సనలైజ్డ్ అడ్వైజరీ బేస్డ్ ఆన్ ఫార్మ్ అండ్ ఫార్మర్ ప్రొఫైల్. ఓకే, సో ఇండివిజువల్ గా మనకి ఇది డిజిటల్ ఇనిషియేటివ్ కాబట్టి ప్రతి ఫార్మర్ కి ఒక ప్రొఫైల్ ఉంటుంది. సో ఆ కమ్యూనికేషన్ అన్నది అక్కడే అటాచ్డ్ గా ఉంటుంది అన్నమాట. లైవ్ ఇంటరాక్షన్స్ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజెస్ విత్ డొమైన్ ఎక్స్పర్ట్స్. సో మనకి లైవ్ ఇంటరాక్షన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అండ్ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ 13 లాంగ్వేజెస్ లో ఇది సపోర్ట్ చేస్తుంది. కాల్ ఫెసిలిటీస్ అండ్ కాన్ఫరెన్సింగ్ సపోర్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ నీడ్. యాక్సెస్ టు ఫార్మర్స్ నాలెడ్జ్ డేటాబేస్. సో కొంత కామన్ డేటాబేస్ అన్నది క్రియేట్ చేస్తారు, ఫార్మర్స్ కూడా దానిలో చూసుకోవచ్చు అన్నమాట ఏమైనా డౌట్స్ వస్తే. నెక్స్ట్, పిఎం మోడీ హేల్స్ రివైవల్ ఆఫ్ ఏన్షియంట్ షష్రాత్ ట్రెడిషన్ అట్ నలంద యూనివర్సిటీ. సో ముఖ్యంగా ఇది మనకి లైక్ ఎగ్జామ్ డైమెన్షన్ లో ముఖ్యంగా ఇది ఒక టీచింగ్ మెథడాలజీ అన్నమాట. ఏన్షియంట్ ఏజ్ లో యూజ్ చేసిన టీచింగ్ మెథడాలజీ, అందుకే ఇది మనకి న్యూస్ లో వచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా పిఎం మోడీ గారు దీన్ని లైక్ ఇది చాలా మంచి ప్రాక్టీస్ అని చెప్పి దీన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది, అందుకే ఇది న్యూస్ లో ఉంది. సో ముందుగా ఇది షష్రాత్ అంటే ఏంటంటే స్కాలర్లీ డిబేట్స్ మాట. సో మనకి టీచింగ్ మెథడ్స్ లో బేసిక్లీ యాక్టివ్ అండ్ పాసివ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. యాక్టివ్ మెథడ్స్ అంటే ఎక్కడ మనకి టీచింగ్ మెథడ్ లో స్టూడెంట్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ మెథడ్. పాసివ్ మెథడ్ అంటే స్టూడెంట్ పార్టిసిపేషన్ ఉండదన్నమాట, దాన్ని పాసివ్ మెథడ్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాసివ్ మెథడ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక పర్టికులర్ విషయాన్ని డెలివరీ చేస్తున్నాను కదా, సో ఇక్కడ ఏంటి మీ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండదు, ఓన్లీ ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, దిస్ ఈస్ ద లెక్చరేట్ మెథడ్ అంటారు అన్నమాట. ఇంకోటి మనకి యాక్టివ్ పార్టిసిపేషన్ లో ఏంటంటే ఇంటరాక్షన్ గా ఉంటుంది, అంటే స్టూడెంట్ టీచర్ ఇద్దరు ఆ పర్టికులర్ నాలెడ్జ్ గురించి ఒపీనియన్ షేర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఈ స్కాలర్లీ డిబేట్ ఏంటంటే మనం లైక్ యాక్టివ్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సో ఇందులో ఏమవుతుందంటే ఏదైనా ఒక నాలెడ్జ్ రిలేటెడ్ ఇష్యూ లైక్ సతీ తీసుకోండి, ఇప్పుడు సతీ గురించి ఆ రోజు క్లాస్ అనుకోండి, సో ద స్కాలర్లీ డిబేట్ స్టార్ట్ అవుతుంది, టీచర్ కూడా ఉంటారు యాజ్ అ సూపర్వైజర్ అండ్ హీ విల్ గివ్ ద టాపిక్ సతీ మీద మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి. సో మనకేంటంటే డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ జనరేట్ చేస్తూ ఉంటారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డిబేట్ ఫైనల్ గా టీచర్ అన్నది దాన్ని స్ట్రక్చరైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దాన్నే స్కాలర్లీ డిబేట్ అంటారు. ఇది ఒక మనకి ఏన్షియంట్ ఏజ్ లోనే మనకి శాస్త్రాత్ అనే టెక్నిక్ ద్వారా మనకి నలంద యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేసేవారు అనమాట. అందుకు ఇది న్యూస్ లో ఉంది. సో ఇంకా దీని వివరాల గురించి తెలుసుకుందాం. The ancient Indian tradition of Shastrat is scholarly discourse and dialogue on scriptures and philosophical subjects. సో ముఖ్యంగా అది దేనికి యూజ్ చేసేవారు, దేని గురించి డిస్కస్ చేసుకునేవారు, స్క్రిప్చర్స్ గురించి, ఫిలాసఫికల్ సబ్జెక్ట్స్ గురించి డిస్కషన్, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఈ మెథడ్ ని యూజ్ చేసేవారు అన్నమాట. It served as a primary method of teaching, learning and testing knowledge through rigorous intellectual discourse at the ancient Nalanda and Vikramasila universities. సో ఇవేంటంటే బుద్ధిజం కి సంబంధించిన యూనివర్సిటీస్. ద ట్రెడిషన్ వాజ్ రీసెంట్లీ రివైవ్డ్ త్రూ షష్రత 2026 ఆర్గనైజ్డ్ అహెడ్ ఆఫ్ నలంద యూనివర్సిటీస్ థర్డ్ కాన్వకేషన్. ఓకే, సో నలంద యూనివర్సిటీ మనకి కొద్ది కాలం వెనక మళ్ళీ రెనోవేట్ చేయడం జరిగింది.
సో ఇక్కడ థర్డ్ కాన్వకేషన్ లో దీన్ని మళ్ళీ యూజ్ చేయడం జరిగిందన్నమాట, అందుకే ఇది న్యూస్ లో అన్నమాట. సో మనకి నలంద యూనివర్సిటీ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సో నలంద మహావిహార వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 5th century CE బై కుమారగుప్తా I. ఓకే, సో గుప్తా డైనాస్టిక్ సంబంధించిన కుమారగుప్తా I ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇట్ బికేమ్స్ ద వరల్డ్ ఫస్ట్ ఫుల్లీ రెసిడెన్షియల్ యూనివర్సిటీ అండ్ లీడింగ్ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్. సో ఇక్కడ స్టార్టింగ్ లో మహాయాన, హీనయాన బుద్ధిజం గురించి టీచ్ చేసేవాళ్ళు. తర్వాత మనకి వజ్రాయన అన్నది కూడా టీచ్ చేయడం మొదలు పెట్టారు. సో ఇవేంటంటే బేసిక్ బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం అన్నమాట. ఓకే, ఇట్ ఫ్లరిష్డ్ ఆన్ ద గుప్తాస్ అండ్ పాలా రూలర్స్. సో గుప్తాస్ కూడా దీన్ని ప్యాటర్నైజ్ చేశారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన పాలా రూలర్స్ కూడా ప్యాటర్నైజ్ చేశారు. ద చైనీస్ మాంక్ లైక్ జంగ్జాంగ్ అండ్ ఈజింగ్ స్టడీడ్ అండ్ డాక్యుమెంటెడ్ నలంద. సో మనకి ఈ నలందలో చదువుకోవడానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు అనమాట. అందులో ప్రామినెంట్ స్కాలర్స్ ఏంటంటే చైనీస్ మాంక్స్ అయిన జంగ్జాంగ్ అండ్ ఈజింగ్ అన్నమాట. ఓకే, సో ఎలాంటి కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు? చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఏషియా అన్నమాట. సో మనకి 2006 లో ఏంటంటే మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ కలాం గారు దీన్ని రివైవల్ చేయాలి అని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. సో దానికి అనుకూలంగా దాన్ని రివైవ్ చేయడం కూడా జరిగింది. అండ్ 2010 లో మనకి నలంద యూనివర్సిటీ యాక్ట్ అనేది ఒకటి పాస్ అయింది. దాని పరంగా దాన్ని రీడెవలప్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ బ్రహ్మంక్. ఓకే, సో ఇది మనకి న్యూస్ లో ఎందుకుందంటే ఈ ప్రాజెక్ట్ బ్రహ్మంక్ అన్నది మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మాట. సో ఈ ప్రాజెక్ట్ బ్రహ్మంక్ ఆఫ్ BRO సెలబ్రేటెడ్ ఇట్స్ 16th రైజింగ్ డే అట్ రానాఘాట్, అరుణాచల్ ప్రదేశ్. సో అందుకు ఇది న్యూస్ లో అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్దాం. సో ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి జూన్ 2011 లో స్టార్ట్ అయిందన్నమాట. ముఖ్యంగా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? అరుణాచల్ ప్రదేశ్ రానాఘాట్ అనే ప్లేస్ లో స్టార్ట్ అయింది. ఫుల్ గా ఇంప్లిమెంట్ అయింది మాత్రం December 2011. సో ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా దేనికోసం స్టార్ట్ అయింది? ద ప్రాజెక్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ సర్టన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. సో ఇక్కడ ఏంటంటుందంటే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి బార్డర్ ఏరియాస్ లో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో? ఇవి అరుణాచల్ ప్రదేశ్ లో అండ్ అస్సాం లో ఈ పర్టికులర్ బార్డర్ రోడ్స్ ని వెయ్యడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్. ఇది ఎవరిదంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ the project is entrusted with the maintenance and development of 1811 kilometers of road and approximately 86 bridges ranging from culverts to major steel and arch bridges. So ee project main goal enti total 811 kilometers of road network ni tayar cheyalani alage 86 bridges ni construct cheyalanedi ee project goal. Okay, so next పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాక్. సో ఇది కూడా మనకి న్యూస్ లో అన్నమాట. ముఖ్యంగా ఎందుకంటే ఇది రీసెంట్ గా లాంచ్ అయిన ఒక ఇనిషియేటివ్. యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్ ద పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ అట్ ద గాంధీనగర్ ఇన్ గుజరాత్ అన్నమాట. సో ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్ దేని గురించి, ఎవరిని టార్గెట్ చేస్తుంది? ట్రాక్స్ చిల్డ్రన్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ టు 18 years యూజింగ్ అ యునిక్ డిజిటల్ ఐడి. సో మనకేంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టగానే అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా హాస్పిటల్లో చూపించుకుంటున్నప్పుడు మనకు ఒక యునిక్ ఐడి ఇస్తారు. ఈ యునిక్ ఐడితో టిల్ ఆ బేబీ పుట్టి ఆ బేబీకి 18 years వచ్చినంత వరకు వాళ్ళ హెల్త్ అంతా ఒక పర్టికులర్ ట్రాక్ చేయడానికి ఒక రికార్డ్ లా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దాని గురించే తీసుకొచ్చిన ఇనిషియేటివ్ మాట. కంబైన్స్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంటూ వన్ ప్లాట్ఫామ్ మాట. సో మానిటర్స్ వ్యాక్సినేషన్, న్యూట్రిషన్, స్కూల్ అడ్మిషన్, అటెండెన్స్ అండ్ డ్రాప్ అవుట్ స్టేటస్. సో జనరల్ గా మనకి ఏంటి వ్యాక్సినేషన్ అండ్ న్యూట్రిషన్ ఇవన్నీ మనకి వ్యాక్సినేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ అండ్ స్కూల్ అటెండెన్స్ అన్నది ఇది ఎడ్యుకేషన్ దగ్గర ఉంటుంది. సో ఇలాంటి సంబంధించిన అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ మెయింటైన్ చేస్తాయి ఆ డేటా. కానీ చైల్డ్ గ్రోత్ ఎలా ఉంది అంటే ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనకి ప్రాపర్ న్యూట్రిషన్ తో పాటు ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట ఓవరాల్ డెవలప్మెంట్. సో ఓవరాల్ డెవలప్మెంట్ ని ట్రాక్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట ఇది. ఓకే, ప్రొవైడ్స్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అండ్ ఆటోమేటిక్ రిమైండర్స్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ అదర్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్. సో దట్ మనకి ఏంటంటే
ప్రెగ్నెన్సీ నుంచి 18 years వరకు ఆ చైల్డ్ గ్రోత్ ని అండ్ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడానికి హెల్ప్ అయ్యే ఇనిషియేటివ్ అన్నమాట. నెక్స్ట్ బాచ్ బెటాలియన్స్. ఓకే, సో ఇది మనకి న్యూస్ లో ఎందుకుందంటే ఇండియన్ ఆర్మీ ఇస్ సెస్ టు ఎస్టాబ్లిష్ స్పెషలైజ్డ్ డ్రోన్ యూనిట్స్ కాల్డ్ బాచ్ బెటాలియన్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఇండియన్ ఆర్మీ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకోబోతుంది. అంటే డ్రోన్స్ ని ఆపరేట్ చేయడానికి ఆ డ్రోన్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఆ డ్రోన్స్ కి ఒక డిఫరెంట్ యూనిట్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. డ్రోన్స్ ఇంతవరకు ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తుంది, కానీ ఇప్పుడు ఏంటంటే దానికంటూ స్పెషలైజ్డ్ గా ఒక డిపార్ట్మెంట్ లాగా ఒక బెటాలియన్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే దానికి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఎఫిషియన్సీ అన్నది పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వార్ అన్నది ఇప్పుడు అన్కన్వెన్షనల్ అయిపోతుంది. సో మనకి డిజిటలైజేషన్ వల్ల ఏంటంటే సైబర్ వార్ఫేర్ అన్నది పెరిగిపోతుంది. ఈ డ్రోన్స్ వల్ల ఏంటంటే సర్వేలెన్స్ అన్నది పెరుగుతుంది. సో దీన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. సో దీనికంటూ స్పెసిఫిక్ గా ఒక ఎలకేటెడ్ గా దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకుందాం. So the battalions will build on the Army's existing remotely piloted aircraft flights that will provide a dedicated organizational framework for drone operation across the different theaters. So కొత్తగా ఏం తయారు చేయట్లేదు, ఆల్రెడీ ఆర్మీలో మనకి రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైట్స్ అని చెప్పి అంటారు, అవే డ్రోన్స్, అవి ఆల్రెడీ ఉన్నాయి. వీటికంటూ స్పెసిఫిక్ గా ఒక డిపార్ట్మెంట్ అండ్ అలాగే ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, specialized army units equipped with drones for intelligence, surveillance, reconnaissance and target detection helps improve real-time battlefield awareness and precision in military operations. చెప్పాను కదా, మిలిటరీ ఆపరేషన్స్ లో మనకి ఏంటంటే ఇంకా ప్రెసిషన్ అన్నది, కోఆర్డినేషన్ అన్నది ప్రాపర్ గా ఇంప్రూవ్ అవుతుంది. Created based on the lessons from India, China, LAC standoff, Operation Sindoor and Russia-Ukraine warfare. సో ఇలాంటి వార్స్ లో డ్రోన్స్ ఇంపార్టెన్స్ అండ్ తర్వాత ఎలా వార్ఫేర్ అన్నది మనకి ప్రాపర్ ఛానలైజ్ డ్రోన్ మెకానిజం తో ఉండడం వల్ల ఎంత ఇంపాక్ట్ అన్నది తెలుసుకొని ఇండియా తీసుకొచ్చిన ఒక డెసిషన్ అన్నమాట. ఇది ఆపరేషనల్ ఎఫిషియన్సీ కోసం తీసుకొచ్చిన నిర్ణయం. నెక్స్ట్ టర్క్యూస్ నెక్సస్ ఇనిషియేటివ్. సో ఇది న్యూస్ లో ఉంది, ముఖ్యంగా ఇది మనకి ఎన్విరాన్మెంట్ డైమెన్షన్ లో వస్తుంది అన్నమాట. సో టర్కీ is president of 2026 UNFCCC COP31 and Food and Agriculture Organization has unveiled the Turkey's Nexus initiative. So ఈ ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. To support developing countries in integrating food, water, climate approach into the nationally determined contributions and implementation efforts under Paris Agreement on Climate Change. So climate change ni టార్గెట్ చేస్తూ మనకి వరల్డ్ కంట్రీస్ అందరూ ఒక కన్వెన్షన్ సైన్ చేశారు, అదే పారిస్ అగ్రిమెంట్ అన్నమాట. సో ఈ పారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే మనం క్లైమేట్, కార్బన్ డైఆక్సైడ్ బట్టి మనకి టెంపరేచర్స్ రేజ్ అవుతున్నాయి కదా, ఆ టెంపరేచర్స్ ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దీన్ని రెగ్యులేట్ చేయడానికి ప్రతి కంట్రీ ఏంటంటే దానికంటూ ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేయాలనుకుంటుంది, అంటే అది కార్బన్ ఎమిషన్స్ ని ఎలా తగ్గించాలనుకుంటుందో అన్నది దానికంటూ ఒక ప్రణాళికని, ఒక స్ట్రాటజీని డిస్ప్లే చేస్తుంది అన్నమాట. అదే నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటారు. సో ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏమంటున్నారంటే ఫుడ్, వాటర్, క్లైమేట్ అప్రోచ్ ని మనకి ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ లో ఇన్కార్పొరేట్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఫుడ్, వాటర్, క్లైమేట్ అప్రోచ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫుడ్, వాటర్, క్లైమేట్ అప్రోచ్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ ప్లానింగ్ అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ టుగెదర్ ఇన్స్టెడ్ ఆఫ్ సపరేట్లీ. సో ఈ మూడింటిని మనం ఇంటిగ్రేటెడ్ గా ప్లాన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫుడ్, వాటర్, క్లైమేట్ అప్రోచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్. సో మన ఫుడ్ ప్రొడక్షన్ ఎలా ఉండాలంటే తక్కువ వాటర్ కన్సూమ్ చేసే ఫుడ్ అగ్రికల్చర్ ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే సంథింగ్ లైక్ మిల్లెట్స్ ఇలాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయడం, ఇలా చేయాలన్నమాట. అండ్ వాటర్, బిల్డ్ ఎఫిషియంట్ ఇరిగేషన్ సిస్టమ్. సో ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఎఫిషియంట్ గా ఉండాలన్నమాట. అంటే ఉన్న వాటర్ నే ఎక్కువ వాడదాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసైక్లింగ్ ప్రమోట్ చేయడం, రీయూజ్ చేయడం, అలాగే లేకపోతే ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం. సో ఎక్సెసివ్ గా మనకి గ్రౌండ్ వాటర్ నుంచి వాటర్ తీయకుండా ఉండడం. దీస్ ఆర్ ద మెషర్స్ వీ కెన్ సే ఎఫిషియంట్ ఇరిగేషన్ సిస్టమ్ అని చెప్పి. క్లైమేట్, రెడ్యూస్ ఎమిషన్స్ అండ్ ప్రిపేర్ ఫర్ డ్రౌట్స్ అండ్ ఫ్లడ్స్. సో అంటే మనకి కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలని చెప్పి. అంటే ఎలా తగ్గించవచ్చు? మనం రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం,
అలాగే మన అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే డ్రౌట్స్ వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా దాన్ని తట్టుకునేటట్టు రెసిలియంట్ గా ఉండాలి. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ని ఇంటిగ్రేటెడ్ గా తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ as ఫుడ్ వాటర్ క్లైమేట్ అప్రోచ్. సో మనం ఇస్తున్న టార్గెట్స్ లో ఈ నేషనల్ డిటర్మైన్డ్ టార్గెట్స్ లో ఏంటంటే ఇలాంటి అప్రోచ్ ని, ఇలాంటి విధానాన్ని ఆలోచించుకుంటూ ఈ టార్గెట్స్ ఇవ్వమని చెప్తున్నమాట. దాన్నే ఈ టర్క్యూస్ నెక్సస్ ఇనిషియేటివ్ మాట. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తున్నారు? ఇట్ కమ్స్ అండర్ FAO's Food and Agriculture for Sustainable Transformation Partnership, a multi-stakeholder initiative launched at COP27 in Egypt. So ఈ ఫాస్ట్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? It's a partnership embodies collective action to catalyze and accelerate the quantity and quality of climate finance contributions towards the sustainable transformation of agriculture and food systems. సో ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే ఫైనాన్స్ ని పూల్ చేస్తుంది. దేనికి ఫైనాన్స్? ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ ని ఇంపాక్ట్ చేస్తున్న విషయాల మీద వర్క్ చేయడానికి. సో ఫైనాన్స్ ని పూల్ చేస్తుంది. ముఖ్యంగా ఈ పూల్ చేసిన ఫైనాన్స్ ని దేనికోసం ఉపయోగిస్తుంది? ఎఫిషియంట్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తుంది అన్నమాట. ఈ ఫాస్ట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ముఖ్యంగా క్లైమేట్ ఫైనాన్స్ మెయిన్లీ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్, రైట్? సో ఇప్పుడు మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇండియా ఇచ్చిన టార్గెట్స్ ఏంటి? National Determined Contributions is a country's official climate action plan submitted under the Paris Agreement. ఇందాక అనుకున్నాం కదా, outlining its efforts to reduce greenhouse gas emissions and adapt to climate change impacts. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ బట్టి టార్గెట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ మన డీటెయిల్స్ లోకి వెళ్తే మన నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏంటో చూద్దాం. సో ఇండియా ఇప్పటి వరకు 2 సార్లు ఇవి అప్డేట్ చేయడం జరిగిందన్నమాట. సో 2015 లో ఫస్ట్ టైం మనం ఫస్ట్ NDC ఇచ్చాం. దాన్ని బట్టి ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం మనం కొన్ని ప్రామిసెస్ చేసాం. అలాగే 2022లో మనం అప్డేట్ చేసాం. ఏంటి అప్డేట్ చేసాం? మనం ఈ టార్గెట్స్ ఏంటి? 2030కి అచీవ్ చేయాలన్న టార్గెట్స్ మాట. సో ఇక్కడ 45% ఎమిషన్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఇప్పుడు 1 యూనిట్ ఆఫ్ ఎకనామిక్ అవుట్పుట్ జనరేట్ చేయడానికి ఎంత CO2 ఎమిట్ చేస్తున్నావు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎమిషన్ ఇంటెన్సిటీ. సో ఎమిషన్ ఇంటెన్సిటీ నువ్వు తక్కువ చేయాలి అన్నది ఒక టార్గెట్ మాట. ఓకే, సో మనం ఎకనామిక్ అవుట్పుట్ జీడిపిలో కొలుస్తాం కాబట్టి సో 1 యూనిట్ ఆఫ్ జీడిపి జనరేట్ చేయడానికి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని ఎమిట్ చేస్తాం. సో మనకి 2022లో ఇచ్చిన NDC టార్గెట్స్ ప్రకారం ఏంటంటే 45% ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్ మాట. 45% మనం తగ్గించాలనుకుంటున్నాం. ఓకే, అలాగే 50% నాన్ ఫ్యూయల్ ఇన్స్టాలేషన్ పవర్ కెపాసిటీ అంటే ఏంటంటే మన ఎనర్జీ సోర్స్ అనేది మేజర్లీ మనకి థర్మల్ పవర్ నుంచి వస్తుంది. దాన్ని 50% మనం రెన్యూబుల్ నాన్ ఫోసల్ ఫ్యూయల్స్ నుంచి జనరేట్ చేసుకున్నట్టు మనం 2030 కల్లా చేయాలని చెప్పి. అలాగే ఇప్పుడు 2025 కల్లా యాక్చువల్ గా అప్డేటెడ్ టార్గెట్స్ ఇవ్వాలి ఫర్ ద ఇయర్ 2031 to 35 మాట. కానీ మనం ఇంకా మన UNFCCకి ఈ టార్గెట్స్ అన్నవి వాళ్ళకి ఇవ్వలేదు, కానీ మనం ఇండియాలో మాత్రం క్యాబినెట్ క్లియరెన్స్ వచ్చింది వాటికి. సో వాటినే మనం NDC 3.0 అంటాం అన్నమాట. వాటినే NDC 3.0. సో ఇక్కడ ఏం చెప్తాను? సో మనకి UNFCC ప్రకారం మనం 2025 కల్లా ఈ థర్డ్ 3.0 కూడా టార్గెట్స్ ని కూడా సబ్మిట్ చేయాలి. కానీ ఇంకా మనం UNFCCకి సబ్మిట్ చేయలేదు. కానీ ఇండియాలో దీనికి ఈ 3.0కి క్యాబినెట్ క్లియరెన్స్ అన్నది వచ్చిందన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్. సో ఇప్పుడు అప్డేటెడ్ ఏంటో తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ డైమెన్షన్. ఎక్స్పాన్షన్ ఆఫ్ నాన్ ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీ. India pledges to achieve 60% of its cumulative installed electricity capacity from non-fossil fuel sources by 2030. సో ముందు టార్గెట్ ఎంత ఉండేది? మనకి 2022లో ఇచ్చినప్పుడు టార్గెట్ 50% ఉండేది. దాన్ని ఇప్పుడు 60% చేసాం. ఎందుకు చేసామంటే ఆల్రెడీ మన ఎనర్జీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నది 52.57% కి పెరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ reduction in emission intensity. The government aims to reduce the emission intensity of its GDP
by 47%. ఎర్లియర్ ఎంత ఉండేదంటే అది 45% అయింది. మనం ఆల్రెడీ 36% అచీవ్ చేసాం కాబట్టి ఇంకా మన టార్గెట్ ని పెంచుకున్నాం. అండ్ గుర్తుంచుకోండి ఇక్కడ టార్గెట్ ఇయర్ 2035, ముందు 2030 మాట. ఓకే, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కార్బన్ సింక్. ఇండియా టార్గెట్స్ ద క్రియేషన్ ఆఫ్ additional carbon sink of 3.5 to 4 billion tons of carbon equivalent through enhanced forest and tree cover by 2035. ఎందుకంటే ఆల్రెడీ మనం 2.29 బిలియన్ టన్స్ కార్బన్ ఈక్వలెంట్ కార్బన్ సింక్ ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి సో ఇది కూడా మనకి ఈ టార్గెట్ ని 2035 కి పొడిగించాం అన్నమాట. ఓకే, సో ఈ కార్బన్ సింక్ అంటే ఏంటంటే సో కార్బన్ అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకునే ఏ టెక్నాలజీ అయినా ఏదైనా ఏ మెజర్స్ అయినా దాన్ని కార్బన్ సింక్ అంటారు. ఉదాహరణకి ఎక్కువ మొక్కలు పెంచామనుకోండి ఆటోమేటిక్ గా కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. సో ట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ కార్బన్ సింక్. సో ఇవి అప్డేటెడ్ ఎన్డీసీ టార్గెట్స్ మాట. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి క్యాబినెట్ క్లియరెన్స్ అయ్యింది కానీ ఇండియా ఈజ్ యెట్ టు సబ్మిట్ టు UNFCCC మాట. ఓకే, థ్యాంక్ యూ.